సంకల్పం అన్నాడు. అక్కడ ఏమన్నాడు? సంకల్పం. ఇంగ్లీష్లో దాన్ని ప్లాన్ అంటారు. ప్లాన్ అంటే ఒక బ్రిడ్జిని కట్టాలి అంటే, ఇప్పుడు చూడండి, అమరావతిని కట్టాలంటే ముందుగానే అమరావతి యొక్క టోటల్ యొక్క ఒక నమూనాని చంద్రబాబు నాయుడు గారు తన ముందు పెట్టుకుని ఉన్నాడు. ఒక బ్రిడ్జిని కట్టాలంటే దాని యొక్క చిన్న బ్రిడ్జిని ఆల్రెడీ తయారు చేసుకుని ఇంజనీర్లు వాళ్ళు చూపిస్తారు, నమూనా అంటారు దాన్ని. అలాగే దేవునికి ఆయన ఆలోచనలో బాగా వినాలి, ఎవరు పరలోకానికి పోతారో ఈ భూమి మీద నుంచి తిరిగి చనిపోయిన తర్వాత ఎవరు నరకలోకానికి పోతారో ఆయనకి ముందే తెలుసు. లైన్లోకి వచ్చారా? దేవుడు ఈ సృష్టిని చేయకమునుపే, ఆయన ఒక్కడిగా ఉన్నప్పుడే, ఈ భూమి మీదకి మానవులు పుట్టిన తర్వాత ఈ పాలకుమారు పుట్టాడు, ఇక్కడున్న మీరందరూ పుట్టారు. ఎగ్జాంపుల్గా మన తరం తీసుకుందాం. మనలో ఎవరు నరకానికి పోతారో, ఎవరు దేవుని దగ్గరికి పోతారో మనకు తెలియదు, కానీ దేవునికి ముందే తెలుసు. అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే, ఎవరు పరలోకానికి పోతారో దేవునికి ముందే తెలుసు కనుక, ఆ దేవుడు మానవుడిగా యేసుప్రభు రూపంలో దిగొచ్చాడు కనుక చెవులు గలవారు వినుగాక అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, దేవుని యొక్క ఆలోచనలో ఎవరు పరలోకానికి పోతారని దేవుడు ముందుగానే చూశాడో వాడు చెవులు గలవాడు, వాడు మాత్రమే తిరిగి నా మాటలు వింటాడు, నా కోసం బ్రతుకుతాడు, వాడు పరలోకానికి పోతాడు అని అర్థం. అది అర్థమైందా? మిగిలిన వాడు పోడు. వాడు నోరు కొట్టుకున్న పోడు, ఎదగులు కొట్టుకున్న పోడు, లారీకి చేతులు పెట్టిన పోడు, లారీకి వెనకాల పోయి డీకి కొట్టిన పోడు. నేను చెప్పిన అర్థమైందా? అయ్యే పని కాదు అది. జగత్తు పునాదులు వెయ్యబడక మునుపు నీవు పరలోకానికి పోతావని దేవుడు చూసింటే ఇక్కడ సత్యబోధను ఖచ్చితంగా నమ్ముతావు, దేవుని కోసం ప్రాణమైనా పెడతావు, ఆకలి దప్పికలు కలగైనా బ్రతుకుతావు, సత్యమేదో వెతుకుతావు, దేవుని కోసం జీవిస్తావు. అది ఆ యొక్క సిగ్నల్స్ అన్నీ కనబడబోతాయి అప్పుడే. వాడు చెవులు గలవాడు. అందుకే యేసుప్రభు ఏమన్నాడంటే 11వ అధ్యాయము 13వ అధ్యాయం 9వ వచనంలో, ఇప్పుడు చదవండి మత్తయి సువార్త, చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. 10 తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడగ్గా, ఆయన వారితో ఇట్లా, నేను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధిగా కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. మరి వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయ్యి ఉన్నారు. ఇందు నిమిత్తమే నేను ఉపమాన రీతిగా బోధించుచున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారు హృదయములు కొవి ఉన్నది, వారి చెవులు వినుటకు మందమలై ఉన్నవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనక మీరు వినుమట్టుకు విందురు గానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుమట్టుకు చూతురు గానీ ఎంత మాత్రం తెలుసుకోలేరని యెషయా చెప్పిన ప్రకారం వీరు విషయమై నెరవేర్చబడి ఉన్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనక అవి ధన్యములైనవి అన్నాడు. చూడండి, ఎందుకు? జగత్తు పునాదులు వెయ్యబడక మునుపు దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. లేకపోతే యేసుప్రభు వారు వస్తేనే బాప్తిసం పొందుకొని ఆ పేతురు దగ్గరికి పోయి జాలర్లని వాళ్ళని ఎందుకు పిలుస్తాడు చెప్పండి? ఆ చేపలు పట్టే జాలర్లని ఎందుకు పిలుస్తాడు చెప్పాలి మీరు నాకు. ఆల్రెడీ వాక్యం చెప్పి బోధకులు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళని పిలిచవచ్చు కదా. పేతురు రా, యోహాను రా, లేవి రా, ఆంద్రియా రా, ఫిలిప్పు రా, నతనీలు రా, మత్తయి రా, బర్సబ్బా రా అని, యూదా రా అని వాళ్ళని ఎందుకు పిలిచాడు? వారు జగత్తు పునాదులు వేయబడక మునిపే ఏర్పాట్లో ఉన్నారు కనుక వారి దగ్గరికే ఈయన పోయాడు. అర్థమవుతుందా? మీరు జగత్తు పునాదులు వేయబడక మునుపు నిజంగా పరలోకానికి వెళ్ళాలని దేవుడు చూసింటే ముందుగా మిమ్మల్ని ఆపేవాడు ఈ ప్రపంచంలో ఎవ్వడు లేడు. ఆ సాతానుగాడు కూడా ఆపలేడు. అది
మీరు పరలోకానికి పోకూడదు అనిగిన దేవుడు ముందుగానే చూసింటే ఇంక దేవుడు కూడా ఏం చేయలేడు. అంతే. ఇదే బైబిల్ యొక్క సిద్ధాంతం. దీన్ని ముందు ఎన్నిక అంటారు. ముందు ఎన్నిక. కానీ దేవుడికి ముందే తెలుసు, కానీ ఇప్పుడు మనం పరీక్షించుకోవాలి. ఏంటి? మనం పరీక్షించుకోవాలి. నేను ఉన్నానా లేదా ఆ రేసులో అని మన బ్రతుకును బట్టి మనం పరీక్షించుకోవాలి. మనం బ్రతికే విధానాన్ని బట్టి, మనం చూస్తున్న సత్యబోధను బట్టి మనం ఎంచుకోవాలి. దీనికి చాలా లేఖనాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పలేను, దయచేసి. సబ్జెక్ట్ అనేది సైడ్ అవుతూ ఉంది. అవునా? సబ్జెక్ట్ సైడ్ కాకూడదు ఎప్పటికీ. రైట్, మనం ముందుకు పోదాం. దానికి నేను సబ్జెక్ట్ సపరేట్ చెప్తా. ముందు ఎన్నిక అని సబ్జెక్టు మరలా సపరేట్ చెప్తా. సబ్జెక్ట్ సైడ్ కాకూడదు ఎప్పటికీ. రైట్, ముందుకు పోదాం. బోధకుల గురించి మాట్లాడదాం. ఎక్కడున్నాం మనము? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం, 16వ వచనం కదా. వెరీ గుడ్. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుదామండి. 15 కూడా చదవండి. 15 కూడా అమ్మా చదవండి అమ్మా. 220. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకునుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా, చూసారా పేతురు గారు పౌలు గారు గురించి ఎంత మంచిగా చెప్తున్నాడు. పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున 14 పత్రికలు మీకు రాసి ఉన్నాడు అని చెప్తున్నాడు పౌలు గారు. పేతురు గారు పౌలు గారు గురించి వీటిని గూర్చి చూసారా, తన పత్రికలన్నిటిలోనూ పేతురు గారు పౌలు గారికి రికమెండ్ చేస్తున్నారు. 14 పత్రికల్లో యేసయ్య కోసం బోధిస్తున్నాడు అని చెప్పాడు ఇక్కడ. అయితే అయితే అంటే ఏదో లిటిగేషన్ పెట్టినట్లే అక్కడ. అమ్మా నీకు 6,000 రూపాయలు పెన్షన్ వచ్చిందమ్మా అంటూనే అయితే అన్నావు అంటే ఏదో వేసినట్లు బాంబు. అయితే అనేది గుండె సలగైతే 6,000 అందరికి సంతోషం వేస్తుంది. అయితే అన్నాను అనుకో గుండె జలగైపోతుంది. అంతే కదా మరి, అంతేనా లేదా? ఇక్కడ చూడండి ఏమన్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు. అబ్బా, పేతురు గారు శిష్యుల్లో అందరికంటే గొప్పవాడండి. ఆయనే అంటున్నాడు పౌలు గారు వ్రాసిన పత్రికల్లో ఉన్న విషయాలు కష్టమైనవంటండి. కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. అంటే అర్థం ఏంటి? పౌలు గారు రాసిన 14 పత్రికల్లో ఉన్న విషయాలు సరిగ్గా గిన ఎవడైనా అర్థం చేసుకోకుండా బోధించాడంటే వాడు నాశనం అయిపోతాడు అన్నాడు. చూడండి ఇక్కడ. అంటే బైబిల్ని చాలా జాగ్రత్తగా బోధించాలన్నమాట కదమ్మా. అక్కడే అదే కదా రాయబడింది, లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు, తన సొంత నాశనమునకు అపార్థము చేయుదురు. 17వ వచనం, ప్రియులారా మీరీ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సు విడిచి పడిపోకుండా కాచుకొనుడి. అంటే అర్థం ఏంటి? ఎవరైతే అపార్థం చేసుకొని తప్పు బోధ చేస్తారో వాళ్ళతో మీరు ఉండొద్దండి. మీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ, మళ్ళీ నేను సైడ్ ఏం గాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా దాన్ని మీరు నాకు చెప్పాలి. పౌలు గారు చేసిన పత్రికలే కదా, పౌలు గారి గురించి మాట్లాడారు కదా, కొన్ని సంగతులు గ్రహించడం కష్టమని. ఒకసారి వెళ్దాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. అంటే ఉదాహరణ ఇస్తాను అన్నమాట, ఎగ్జాంపుల్, జస్ట్ వన్. మచ్చుకున్నాయి అట్లాంటివి.
అదే ఏ సృష్టి. నేను అందుకే చెప్తున్నాను, ఊరికే సృష్టి అంటే అయిపోయినా. మీది ఏ ఊరు అని అన్నాడు కండక్టర్. ఊరు, ఏ ఊరు నాయన, యాడికి పోవాలంటే ఊరు అన్నావు నువ్వు. సార్ కదా అంటున్నావు, అంతే లేదా? ఊరు అంటే ఏ టికెట్ ఇస్తాడు అతను? రైనమాకలపల్లె, నిమ్మగల్ల, రాయంపల్లె, రాకెట్లా చెప్పాలి కదా. సృష్టి అంటే ఏ సృష్టి, ఏంటి సృష్టి అంటే? కనుక ఇలాంటి విషయాలన్నీ కూడా ఉంటాయమ్మా, ఓకేనా? వీటికి లేఖనానికి సరిచూసి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంత సులభం కాదు. ఇట్లాంటి చిక్కుముళ్ళన్నీ విప్పాలి. ఇవన్నీ భవిష్యత్తులో విప్పుతా, మీరు అప్పుడు చూద్దురు. ఓహో, బైబిల్లో ఇలా చెప్పాడా, మరి అందరూ ఇలా బోధిస్తున్నారేంటి? చెప్పాను కదా, ప్రతిదీ కూడా వండర్గానే ఉంటుంది అన్నమాట అంతా. రైట్. ఎందుకంటే ఆత్మ సంబంధమైన బోధకులు దొరికేదాకా ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పలేరు, అంతే కదా. డిగ్రీ చదువుకున్నోనికి 10వ క్లాస్ వాడు పోయి ఏం చెప్తాడు? వీడు కూర్చుంటాడు, వాడు చెప్పాలి వీడికి, అంతే. కనుక ఆత్మ సంబంధమైన బోధకుడు ఆత్మ సంబంధమైన బోధ చేయగలడు. దాన్ని స్పిరిచువల్గా అర్థం చేసుకోవాలి ప్రతిదీ కూడా. అమ్మ వెళ్దాం, ముందుకెళ్దాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఈలోగా మీకు భోజనాలు వస్తాయి. భోజనాలు రాగానే భోజనాలకి వెళ్ళిపోదాం మనం. పోయినాడు ఆయన. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం అండి, జాగ్రత్తగా చూద్దాం. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చువారై ఉన్నారు. 11వ వచనం వెరీ 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 ఇంపార్టెంట్. వారి నోళ్ళు మూయింపవలెను, అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబాలనే పాడు చేయుచున్నారని రాబడి అక్కడ. అమ్మా, పాస్టర్లు కుటుంబాలనే పాడు చేస్తున్నారట. ఉపదేశించకూడనివి ఉపదేశిస్తున్నారు. అంటే సత్యబోధ ఉపదేశించకుండా అబద్ధ బోధ ఉపదేశించడం వల్ల మా కుటుంబం అంతా చర్చికి పోతుందంటే ఆ కుటుంబం అంతా నరకానికి పోతుందట్లే. ఇక్కడ అదే అంటున్నాను, నేను చెప్పే విషయాలు కాదు కదా. దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబాలనే పాడు చేయుచున్నారు. తర్వాత మాట్లాడండి. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తల్లో ఒకడు ఇట్లా నేను క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధీకులను, మృగములను, సోమరులను, తిండిపోతులై ఉన్నారు. చూసారా, దొంగబోధ కోసం మాట్లాడుతున్నాడు. కనుక మనం ఈ జాగ్రత్త పడాలని చెప్తుంది ఇక్కడ 2వ అధ్యాయం 15వ వచనం. అదే తీతుకు పత్రిక. వీటిని గూర్చి బోధించుచు, హెచ్చరించుచు, సంపూర్ణ అధికారముతో. చాలామంది ఏమంటుంటారంటే, వీళ్ళు ఏ బోధ చేసుకుంటే నీకేమి, నీ బోధ నువ్వు చేసుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ ఏమంటుంది తెలుసా? సంపూర్ణ అధికారంతో బోధించు, హెచ్చరించు, సంపూర్ణ అధికారంతో దుర్బోధన కూడా ఖండించు అంటున్నాడు. అంటే దొంగ బోధనలు ఏం చేయమంటున్నాడు? ఖండించుము అంటారు. ఇప్పుడు చూడండి, అక్కడ దొంగ బోధ అనకపోతే నువ్వు ఏది దొంగ బోధ, ఏది నిజమైన బోధ ఎలా తెలుసుకుంటావు? అంతే కదా. మిషన్ కింద పెడితే అబద్ధపు నోటు 500 నోటును కూడా అది రిసీవ్ చేసుకుందనుకో, మంచి నోటును కూడా అది రిసీవ్ చేసుకుందనుకో, శబ్దం ఇవ్వకుండా, ఇంకా అబద్ధపు నోట్లు మంచి నోట్లు కలిసి ఏకమయ్యి ఇక అబద్ధపు నోట్లే ఎక్కువైపోయి మంచి నోట్లు అలాగే ఉండిపోతాయి. మిషన్ యొక్క పద్ధతి ఏంటంటే అది న్యాయంగా, నీతిగా, దాని బాధ్యత ఏంటంటే దొంగ నోటు పెట్టగానే వెంటనే అది శబ్దం ఇస్తుంది, అలారం ఇస్తుంది. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? నీవు ఎప్పుడైనా దొంగ బోధను ఖండించు అన్నాడండి. ఎప్పుడు ఖండిస్తావు? నీ దగ్గర సత్యమైన బోధ ఉంటే నువ్వు ఖండిస్తావు. దేవుడు అంత అధికారాన్ని ఇచ్చాడు మనకి. అంటే దొంగ బోధలు ఉన్నాయి, జాగ్రత్త. అవి వినడమే కాదు, ఒక గడియ కూడా అక్కడ నిలబడొద్దు. రెండవది, వాటిని ఖండించు అని అంటున్నాడు ఇక్కడ. రైట్, ముందుకు పోదాం. ఇంకా 1 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. 1 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం అండి. కొంచెం వెనక్కి.
నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని, అది నువ్వు బోధ సరిగ్గా చేస్తేనే నీ సంఘం అంతా రక్షించబడుతుంది అన్నాడు అక్కడ పౌలు గారు తిమోతితో. 2వ తెస్సలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతి పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో. చాలామంది అనుకుంటారండి దేవుడు మాత్రమే అద్భుత కార్యాలు జరిగించేటట్టు చేస్తాడు అని. దేవుడు ఎప్పటికీ అద్భుత కార్యాలు చేస్తే, సూచక్రియలు చేస్తే, మహత్కార్యాలు చేస్తే సంపూర్ణంగా చేస్తాడు. ఎట్లా చేస్తాడు? పూర్తిగా కాళ్ళు లేనివాడు, పుట్టుకతో కాళ్ళు లేనివాడు, పుట్టుకతో కుంటివాడు, పుట్టుకతో ఎప్పటికీ కూడా నడవనివాడు ఒక్కసారి ఆయన యేసు నామములో అంటే దిక్కున లేచి గంతులు వేసుకుని వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు చూడండి మీరు, స్వస్థత చేసే వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళు అది తీసుకొస్తారు, చిన్నగా ఇట్లా అట్లా 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 చూసారా మీరు? అట్లుందా బైబిల్లో? వీరు కనపరిచేవారు, మోటివేషన్, వాళ్ళని అప్పుడప్పుడు మోటివేషన్ చేసి లే 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 అని వాళ్ళని మోటివేషన్ చేసి మళ్ళా వాడి ఇంటికి వెళ్ళిపోతే మళ్ళా మంచిమే. మంచి చెడులుగిన మీరు తెలుసుకోకపోతే చాలా మోసపోతారు. చదవండి ఆ మాట, 9వ వచనం. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనక వాని రాక అంటే సాతాను. ఎవరైతే బోధను నిజమైన బోధన వినరో, ఎవరైతే నిజబోధ సత్యబోధ దగ్గరికి రారో, నిజమైన వాక్యం దగ్గరికి రారో, వారందరినీ కూడా ఏం చేస్తాడంట? సాతానుకు అప్పగిస్తాడంట దేవుడు. వాని రాక అబద్ధ విషయమైన, అబద్ధం అంటే అన్ని అబద్ధంగా జరుగుతాయి, సమస్త బలముతోనూ నానా విధముల సూచక్రియలతోనూ. ఇంకా వాళ్ళందరూ కూడా సాతానుకు సంబంధించిన వాళ్ళంతా ఆ సూచక్రియల వైపు, ఆ మహత్కార్యాల వైపు తిరుగుతారు. చూడండి 10వ వచనం. దుర్నీతిని పుట్టించు సమస్త మోసం అంటదంతా మోసం. అది మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు ఆ బలమును అనుసరించి ఉండును. అదంతా సాతానుగడ కనపరిచేదే. తాత్కాలికంగా అక్కడ జరుగుతున్నవి అవధిస్తున్నాయని మొత్తం నిజమైన బోధ వైపు పోయేవారిని అందరినీ కూడా అటువైపు మళ్ళించి నాశనానికి పోయేటట్టు చేస్తాడు. అదే చెవులు గలవాడైతే, జగత్తు పునాదులు వేయబడక మునుపు దేవుని దృష్టిలో ఉన్నవాడైతే వాడు సత్యమేదో అసత్యమేదో తెలుసుకునే జ్ఞానం దేవుడిస్తాడు వాడికి. కనుక అందుకే అన్నాడు ఇక్కడ 11వ వచనం చూడండి. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతిని అభిలాష గలవారు, దుర్నీతి యందు అభిలాష గలవారు వారందరూ శిక్షావిధి పొందుటకే అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడే వారి మీదికి పంపుతున్నాడు. పో, నువ్వు వాక్యాన్ని నమ్మవు కదా, సత్యం నమ్మవు కదా, అవే నమ్ముతావు కదా, పో అని చెప్పేసి వదిలేస్తున్నాడు దేవుడే. మోసం చేయ శక్తిని దేవుడు వారి మీదకి పంపుతున్నాడు. పో, నమ్ము, అదే అట్లే పోగొట్టున్నాడు. నేను చెప్పిన వాక్యం నీకు జీవం ఇస్తుంది, కానీ అవి కాదురా నీకు జీవించేది. నువ్వు అవే నమ్ముతావా? అట్లే వెళ్ళిపో. ఎవడి నమ్మకం చెప్పున వాడిని కలుగునుగాక అంటాడు దేవుడు. అంతే. జీవాన్ని ఇచ్చేది వాక్యం, స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు కాదు. అవన్నీ కనపరుస్తారు. నేను నిన్ననే చెప్పాను, నిన్న వాక్యం జరిగింది. మా చర్చిలో ఒక చెయ్యగలిగిన ఒక ఆమె ఉంది. ఆమె పేరు గాలమ్మ, రెడమాకలపల్లి. ఈ చెయ్యి పూర్తిగా కొరస ఉంటుందండి, ఇంతే ఉంటుంది, ఇట్లా ఉంటుంది చెయ్యి, అంతే కొరస, చిన్నగా ఉంటుంది. ప్రపంచంలో 1,000,000 మంది సేవకుల్లో అద్భుతాలు మహత్కార్యాలు చేసేవారు. నేను లైవ్ పెడుతున్నాను కదా, లైవ్ కూడా చెప్తాను.
కోటి మంది మహత్కార్యాలు గొప్ప గొప్ప అద్భుతాలు చేసేవాళ్ళు మేము ఉన్నాము అని చెప్తారు కదా, ఆమెను నేను తీసుకొస్తాను. ఎవరిని తీసుకొస్తానమ్మా? ఆమెను తీసుకొస్తాను. ఆ ఇంట కొరచు చేయగల అమ్మాయి చెయ్యి ఇట్లే ఉంది, యాక్సిడెంట్ అయ్యేది, చెయ్యి అలా అయిపోయింది, మొత్తం అంతా తినేసింది, చేతి కదలదు, అలా ఉండిపోతుంది ఊరికే. ఊచ చెయ్యి అంటారు బైబిల్లో. ఊచ చేయగల వాడిని యేసుక్రీస్తు వారు బాగు చేస్తే ఈ చెయ్యి, చిన్నగా ఉండే చెయ్యి ఇలా సాగిపోయింది చెయ్యి. బైబిల్లో 2 చేతులు సమానంగా చేసేసాడు ఊరికే. నీ చెయ్యి బాగు కాకుండా కనగానే వచ్చేసింది చెయ్యి ఇట్లా బయటికి. ఈ చెయ్యిలాగి చెయ్యి అయిపోయింది. కానీ ఈమెకి ఇలా ఉంది చెయ్యి. ప్రపంచంలో ఉన్న ఏ స్వస్థ బోధకుడైనా ఉంటే, అది ఎవరైనా కావచ్చు, గల్లీ మొదలు ఢిల్లీ వరకు, కాశ్మీర్ మొదలు కన్యాకుమారి వరకు, భూమి యువతల నుంచి భూమి అవతల వరకు, విమాన ఖర్చు కూడా నేను పెట్టుకుని వస్తాను, స్పెషల్ ఫ్లైట్ కూడా నేను పెట్టుకుని వస్తాను కావాలంటే. స్వస్థపరచబడితే గిన సిద్ధంగా ఉన్నారా ఎవరైనా సరే? అది ఎందుకు ఇంత సవాల్ చేసి నేను చెప్తున్నానంటే, నాకు బైబిల్ తెలుసు. నాకేం తెలుసు? నాకు బైబిల్ తెలుసు. నేను బైబిల్ రీడర్ని, బైబిల్ని అభ్యాసం చేసిన వాడిని, ఆత్మ సంబంధమైన బోధన చూసిన వాడిని, నేను ఆత్మ సంబంధమైన బోధన చూసిన వాడిని. స్వస్థత అంటే ఏంటి, స్వస్థత ఎలా కలుగుతుంది, ఎప్పుడు కలుగుతుంది, ఎందుకు కలుగుతుంది, దాని వెనక బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నాకు తెలుసు. కనుక వీళ్ళందరూ కూడా ఎవరంటే, డబ్బు పోగు చేసుకోవడానికి, పేరు పోగు చేసుకోవడానికి, కీర్తిని పోగు చేసుకోవడానికి చేసే గారడీలు. నా దగ్గర ఇలాంటి వీడియోస్ అన్నీ ఉన్నాయి, ప్రొజెక్టర్ మీద వేసి మీకు క్లాసులు చెప్తాను భవిష్యత్తులో. ఎందుకంటే ముందు మీకు సత్యమేదో తెలిస్తేనే నేను ముందుకు పోతాను. 2వ మెట్టు 3వ మెట్టు ఎక్కకుండానే 10వ మెట్టు ఎక్కించాలని నవలు కాదు కదా. పాలే సరిగ్గా తాగకపోతే నేను అన్నం దూరిసినాననుకో, మాంసం దూరిసినాననుకో, ఇబ్బంది అవుతుంది. కనుక మిమ్మల్ని ఒక క్రమం ప్రకారం, దాన్ని సిస్టమాటిక్ థియాలజీ అంటారు, సిస్టమాటిక్గా తీసుకెళ్ళాలి మిమ్మల్ని. నేను ఎల్కేజీలో ఏవి చెప్పాలో, యూకేజీలో ఏది చెప్పాలో, ఫస్ట్ క్లాస్లో ఏది చెప్పాలో అవే చెప్పాలా. కనుక ముందు మీకు సత్యమైన బోధ ఏదో తెలియాలి. మిగిలినవన్నీ అసత్యం అన్న విషయం మీ హృదయంలోకి పూర్తిగా నింపబడాలి. సత్యం ఒకటే ఉంటుంది, ఆ సత్యం ఏదైతే తెలుస్తుందో దాన్ని పట్టుకున్నారనుకో, మిగిలినవన్నీ ఏమైపోతాయి? అబద్ధం అని మీకు తెలిసిపోతుంది. కనుక అప్పుడు మీరు సత్యం మీద స్థిరంగా నిలబడగలుగుతారు. అప్పుడు అర్థమవుతుంది. చూడండి బైబిల్ అంతవరకు మనకి ఏమవుతుందంటే చంచలత్వం కలిగి ఉంటాం అనమాట. చంచలం, ఇటు గాలొస్తే ఇటు, అటు గాలొస్తే అటు. ఆ చంచలత్వం పోవాలి మీలో, చంచలత్వం అనేది పోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్థిరంగా నిలబడే ఒక బోధ మనకు. అందుకే నేను ఈ విషయం చెప్తున్నా. ముందుకు పోదాం. ఏం చెప్తున్నాడు చూడండి. తెస్సలోనికలు రాసిన పత్రిక మీరు చూశారు కదా. ఇవన్నీ కూడా బైబిల్లో రాయబడినవి, పౌలు గారు చెప్పినవి, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినవి. జాగ్రత్త పడండి, వాటి వైపు వీటి వైపు చూసి మోసపోకండి, మీరు వాక్యం వైపే చూడండి అని చెప్తున్నాడు ఇక్కడ. వెరీ గుడ్. ఇంకా పోదాం ముందుకి. అదే తెస్సలోనికలు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. సహోదరులారా, అంటే మా వలన అంటే అపోస్తుల బోధ కాక అని అర్థం. అపోస్తుల బోధ పొందిన ప్రకారము కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి. చూసారా, అక్రమమైన బోధ ఉంది అంటే అక్కడ ఒక్క నిమిషం కూడా నిలబడుతుంటుంది బైబిల్లో. కానీ వాడు అక్కడ తిష్టేసుకుంటున్నాం. సత్యమైన బోధ ఎక్కడైతే ఉందో నువ్వు అక్కడికే వెళ్ళాలి, అక్కడే వినాలి, అక్కడే నేర్చుకోవాలి. అబద్ధ బోధ దగ్గరికి మనం వెళితే ఆ ప్రభావం మన మీద పడితే ఆ పాపంలో పాలు భాగస్థలం అవుతాం మనం. పాలు భాగస్థలం అవుతాం మనం. మరొకసారి చదవండి. అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుడు అక్కడ అక్రమమైన బోధ ఎవరైతే చేస్తారో వాని యొద్ద నుండి నువ్వు తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుచున్నాను. వెంటనే తొలగిపో అంటున్నాడండి. వెంటనే తొలగిపో. బైబిల్ చెప్తుంది, నేను కాదు, నా కోసం రాసుకొచ్చిన మాటలు కాదు ఇవి, బైబిల్ చెప్తున్న మాటలు. ఇకపోతే మనము 2 సంఘాలు అనే అంశంలోకి మనం వెళ్ళిపోదాం. రాజుల గ్రంథం
ఆరవదిగా ఐదవది అయిపోయింది. ఫస్ట్ మనం రాజుల గ్రంథం కంటే ఆదికాండం 4వ అధ్యాయానికి పోతే చాలా బాగుంటుంది. 6 2 సంఘములు అయిపోయింది. 2 సంఘములు ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు చదవండి. మొట్టమొదటిది బైబిల్లో ఇది. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కనెను. యెహోవా దయ వలన నేనొక మనిషిని సంపాదించుకున్నానని, తర్వాత అతడు తమ్ముడగు హెబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సిద్ధపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత తీసుకొని వచ్చి హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో ఇప్పుడు ఇక్కడ 2 కుమారులండి ఆదాంకి, అవునా? కయ్యను తన పొలము పంటలోనివి తీసుకొచ్చాడు కదా, పూలు, కాయలు, అరటికాయలు, టెంకాయ. ఆయన యొక్క బలిపీఠం ఇది. ఏంటిది? బలిపీఠం. ఈ బలిపీఠమును బలి అలంకరించాడండి, అందంగా అలంకరించాడు. చెండు పూలు, మల్లె పూలు, ఆ పూలు, ఈ పూలు, అవునా? ఈ బలిపీఠమే సంఘము లేదా దేవాలయము. ఇక్కడ హేబేలు కూడా ఏం తీసుకొచ్చాడు? తను గొర్రెలు కాస్తున్నాడు కదా, ఏం తెచ్చాడు? గొర్రెలు తెచ్చాడు. గొర్రె తెచ్చాడు. ఆయన బలిపీఠం ఎట్లుందంటే పూలు గీలు ఏం లేవు. ఒక్కసారి కొట్టగానే రక్తమంతా ఆ బలిపీఠం మీదకి చిట్లింది, తన మీదకి చిట్లింది. అంతా కూడా ఎట్లుందంటే అసహ్యంగా ఉంది. ఇది అందంగా ఉంది. ఇక్కడ ఇది కూడా ఒక సంఘమే లేదా దేవాలయం, సేమ్. ఇక్కడ చూడండి, ఒక మనిషికి, మొట్టమొదటి మనిషికి పుట్టిన 2 కుమారులు, వీళ్ళే మొదటి వాళ్ళు. ఒక ఆయనేమో తనకు సొంతంగా ఒక సంఘాన్ని కలిగి ఉన్నాడు, ఒక బలిపీఠాన్ని కలిగి ఉన్నాడు, ఒక దేవాలయాన్ని కలిగి ఉన్నాడు. ఇది దేవుడు అంగీకరించడం లేదు. ఇది దేవుడు అంగీకరించడం లేదు. ఇది తప్పుడు బోధ, ఇది రాంగ్ రూట్, ఇది తప్పుది. కానీ ఇది హెబెలు ఏదైతే తీసుకొచ్చాడో గొర్రె, దాన్ని దేవుడు ఏం చేశాడు? దాన్ని అంగీకరించాడు. అంగీకరించాడని ఎలా తెలుస్తుంది? నేను నిన్ను అంగీకరిస్తున్నాను అని అన్నాడని అర్థమా? కాదు. ఈ గొర్రెని ఎప్పుడైతే బలిపీఠం మీద పెట్టాడో, పైన ఆకాశం నుంచి అగ్ని వచ్చి దీన్ని దహించింది. అగ్ని వచ్చి పైనుంచి దహించేది అప్పట్లో. ఎప్పుడైతే దహించిందో దీన్ని దహించలేదు. ఇక్కడ కాయలు, టెంకాయలు, పూలు పెట్టాడు, దీన్ని దహించలేదు, గొర్రెనే దహించింది. ఇప్పుడు దేవుడు ఏ బోధన అంగీకరించాడు? ఇక్కడ అది హేబేలు బోధన అంగీకరించాడు. అంటే ఈ సంఘము నిజమైనది, ఈ సంఘం అబద్ధమైంది. అంటే ఆరంభము నుండి ఈ 2 నడుస్తున్నాయి. నిజమైన వారు ఉన్నారు, దేవుని పిల్లలు, అబద్ధమైన వారు ఉన్నారు. ఇది ఆరంభం నుంచి, మొట్టమొదటి మానవునికి పుట్టిన ఆ పిల్లల యొక్క వంశావళి నుండి ఇలా అబద్ధము నిజం 2 కలిసి భూమి తిరుగుతున్నాయి. ఇది మొట్టమొదటిగా మనకు ఫౌండేషన్. ఇక 2వ దానికి పోదాం, రాజుల గ్రంథం. ఇవన్నీ ఛాయలు మన ఉదాహరణలు, ఎగ్జాంపుల్లో బైబిల్లో చూసుకుంటూ రావాలా. రాజులు మొదటి గ్రంథం 12వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం చదువుదామండి. అందరు తీసారా? 293 పాత నిబంధన అంటే చూడండి, 12వ అధ్యాయము 25వ వచనం అండి. తర్వాత యెరోబాము ఎఫ్రాయిము మన్యమందు
షెకెమును పట్టణము కట్టించి అచ్చట కాపురముండి అచ్చటి నుండి బయలుదేరి పెనీయేలును కట్టించెను. బహు కష్టము. ఇశ్రాయేలు వారలారా, మీ దేవుడు ఇదే చెప్పి ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచెను. దాను వరకు పూజించడం వలన పాపానికి కారణమైన మరియు కట్టించి మందిరాలుగా ఏర్పరిచి నియమించాడు. నిర్ణయించి చాలు. అక్కడ దాకా జాగ్రత్తగా వినండి. ఈ స్టోరీ అంతటిని కూడా మీకు అర్థమయ్యేదని చెప్తాను, వినండి. ఇక ముగించేద్దాం. అబ్రహాం ఫాస్ట్గా మీకు చరిత్ర టోటల్గా మీకు కనువిప్పుగా వినబడాలి కదా. అబ్రహామును పిలిస్తే దేవుడు ఎవరిచ్చారు? కుమారుడుగా ఇస్సాకు. యాకోబు ఎవరు పుట్టారు? యాకోబు. యాకోబు ఎంతమంది పిల్లలు? ఆ 12 మందిని ఏమంటారు? ఒక దేశంగా వాళ్ళు ఏర్పడ్డారు. ఓకేనా? దేశంగా ఏర్పడినప్పుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడు? ధర్మశాస్త్రం. ఓకేనా? ఈ దేశంలో 12 గోత్రాల వారు వచ్చిన ఈ కొన్ని లక్షల మంది ఉన్నారు, 1 కోటి మంది ఉన్నారు అనుకుందాంలే. వాళ్ళందరికీ కూడా ఒక దేవాలయమే ఉంది. ఏముంది? ఏంటా దేవాలయము? యెరూషలేం దేవాలయం. ఈ 12 గోత్రాల వారందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గోత్రాల వారు వీళ్ళందరూ కూడా ఎక్కడున్నా సరే ఈ దేశంలో ప్రతి సంవత్సరానికి 3 సార్లు పండగకి ఎక్కడికి రావాలి? యెరూషలేం 3 పండగలు ఖచ్చితంగా రావాలి ఈ గోత్రాలందరూ. ఇంక వేరే దేవాలయం అనేది కట్టుకోకూడదు. ఓకేనా? ఆ రకంగా 12 గోత్రాల వారు ఈ దేవాలయానికి వచ్చి ప్రతి 3 పండగలకి ఆరాధన చేసేవాళ్ళు. వీళ్ళు ఇశ్రాయేలు. అయితే దావీదు ముందు సౌలు రాజు వచ్చాడు. ఎవరు? తర్వాత చెప్పండి. దావీదు. తర్వాత సొలొమోను. తర్వాత ఈ సొలొమోను కాలం తర్వాత ఈయన కుమారుడు రెహబాము. ఎవరు? లేదా రెహబాము. ఈ రెహబాము కాలంలో ఏం జరిగింది అంటే వీళ్ళు సక్రమంగా 12 గోత్రాలను పరిపాలన చేశారు వీళ్ళు. అంటే అందరినీ పరిపాలన చేశారు వీళ్ళు. ఈ దేవాలయాన్ని కేంద్రంగా చేసుకొని, ఇదే వాళ్ళకి రాజధాని కేంద్రంగా చేసుకొని సౌలు, దావీదు, సొలొమోను 40 సంవత్సరాలు, 120 సంవత్సరాలు కేంద్రంగా చేసుకొని పరిపాలన చేశారు. అయితే రెహబాము అనేవాడు వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఒక 2 గోత్రాలు మాత్రమే రెహబాముకి ఇచ్చాడు. ఎవరికి? రెహబాము. రెహబాముకు 2 గోత్రాలు ఇచ్చాడు. ఓకేనా? తర్వాత ఇతని సైన్యాధిపతి ఉంటాడు. ఇతనికి సైన్యాధిపతి. ఆ సైన్యాధిపతికి దేవుడు ఏం చేస్తాడు? యెరోబాము. ఇతనికి 10 గోత్రాలు అప్పగిస్తాడు దేవుడే. ఏం చేస్తాడు అంటే 2 రాజులు అయిపోతారు. అంటే సౌలుగా ఉన్నప్పుడు 12 గోత్రాలకు ఒక రాజే, దావీదు ఉన్నప్పుడు 12 గోత్రాలకు ఒక రాజే, సొలొమోను ఉన్నప్పుడు 12 గోత్రాలకు ఒక రాజే. కానీ సొలొమోను కుమారుడు వచ్చిన తర్వాత ఇతను చేసిన పాపం వల్ల, రెహబాము చేసిన పాపం వల్ల అతనికి కేవలం 2 గోత్రాలు మాత్రమే ఇస్తాడు. అంటే ఒక రాజున్న ఒక దేశానికి 2 రాజులు చేసేసాడు దేవుడు. ఏం చేశాడు? ఇట్లా చేసేసాడు. 2 రాజులు చేసేసాడు. అంటే 2 రాజులు 10 గోత్రాలు. ఈయన కింద 10 గోత్రాలు ఉన్నాయి, ఈయన కింద 2 గోత్రాలు ఉన్నాయి. అప్పుడు యెరోబాము మొట్టమొదటి రాజు కనుక ఇతను ఏం చేశాడు తెలుసా? ఒకవేళ నా 10 గోత్రాలుగా ఉన్న ఇశ్రాయేలీలు, నా దగ్గర ఉన్న ఇశ్రాయేలీలు 10 గోత్రాల వారు ప్రతి పండగకు సంవత్సరానికి ఎక్కడికి రమ్మన్నాడు ధర్మశాస్త్ర ప్రకారము? సంవత్సరానికి 3 సార్లు ఇక్కడికి వెళ్ళాలి. పొరపాటున వీళ్ళు సంవత్సరానికి 3 సార్లు ఇక్కడికి వెళ్ళారనుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ ఎవరు ఉంటారు?
రెహబాం అనే రాజు ఉంటాడు కనుక ఆయన కిందే ఉంది, ఆయనే రాజధాని ఇది. అక్కడే 3 సార్లు వెళ్ళినప్పుడు వీళ్ళందరికీ కూడా భక్తి పెరిగి దేవుని యందు భయభక్తులు కలిగి వారు ఉంటే వీళ్ళందరూ కూడా నాకు వ్యతిరేకంగా ఉండి నన్ను వ్యతిరేకించి నువ్వు మాకు రాజుగా వద్దు ఆయనే కావాలని ఈ 10 గోత్రాలు కూడా మళ్ళీ కలిసిపోయి మళ్ళీ ఒకే రాజు అవుతాడేమో, నేను రాజు లేకుండా పోతానేమో, నా పిల్లలు కూడా రాజులు అవరేమో, నాకు రాజరికం ఉండదేమో అని వీడు ప్లాన్ చేసి ఏం చేశాడు? యెరోబాము తాను సేమ్ యెరూషలేములో ఉన్నట్టుగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దానులో ఒకటి, ఎక్కడ ఇంకోటేదా దానులో ఒకటి, రెండు మందిరాలు కట్టించేసాడు. ఇట్లాంటివి 10 గోత్రాలకు 5 గోత్రాలకు దగ్గరలో ఒకటి, 5 గోత్రాలకు దగ్గరలో ఒకటి 2 మందిరాలు కట్టించేసి ఇక్కడికి పోకుండా ధర్మశాస్త్రానుసారంగా మీరు ఇక్కడే ఉండండి,